ప్రస్తుతం మనం భారతదేశంలోని ప్రముఖమైనటువంటి పారిశ్రామిక నగరాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో గాజు పరిశ్రమకు అత్యంత ప్రముఖమైన నగరం ఏమిటి? ఫిరోజాబాద్ అనేది భారతదేశంలో గాజు పరిశ్రమకు అత్యంత ప్రముఖమైన నగరము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని లక్నో. భారతదేశంలో బీడీల తయారీ పరిశ్రమ ఏ నగరంలో ప్రముఖమైనది ఉన్నది? ఉత్తరప్రదేశ్లోని చునార్ అనే నగరము భారతదేశంలో బీడీల పరిశ్రమకు అత్యంత ప్రముఖమైనది. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? భారతదేశంలో మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కోయంబత్తూర్ నగరాన్ని పిలుస్తారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది. ఇది బట్టల పరిశ్రమకు అత్యంత ప్రముఖమైనటువంటి నగరము. భారతదేశంలో న్యూస్ ప్రింట్ పేపర్లను తయారు చేసే అత్యంత ప్రముఖమైనటువంటి నగరం ఏమిటి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నేపానగర్ అనేది పేపర్ ఇండస్ట్రీకి అత్యంత ప్రముఖమైనది. ఇక్కడ పేపర్ పరిశ్రమను 1948లో ప్రారంభించడం జరిగినది. భారతదేశంలోని అత్యంత పురాతనమైన చమురు వెలికితీత ఏ ప్రదేశంలో జరిగినది? ఇది అస్సాం రాష్ట్రంలోని దిగ్బోయ్ అనే ప్రాంతంలో జరిగినది. దీనిని 1901వ సంవత్సరంలో కనిపెట్టడం జరిగినది. ఇది ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రేణుకూట్ అనే నగరం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రేణుకూట్ అనేది అల్యూమినియం ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రముఖమైన నగరం. దీనిని మనం హిండాల్కో అల్యూమినియం ప్లాంట్ అని పిలుస్తాము. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అని కాన్పూర్ నగరాన్ని పిలుస్తారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. మాంచెస్టర్ అనే నగరం లండన్లోని టెక్స్టైల్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది. భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీని ఏ ప్రాంతంలో ప్రారంభించడం జరిగినది? భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ బెంగళూరు నగరంలో ప్రారంభించడం జరిగినది. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. దీనిని 1940వ సంవత్సరంలో హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్ అనే పేరుతో ప్రారంభించారు. తరువాతి కాలంలో 1942లో ప్రభుత్వం దీనిని జాతీయం చేయటం జరిగింది. 1964వ సంవత్సరంలో దీనిని ఏరోనాటిక్స్ ఇండియా లిమిటెడ్ నుండి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్గా మార్చడం జరిగినది. మన దేశంలో స్పేస్ సిటీ లేదా సైన్స్ సిటీ అని బెంగళూరుని పిలుస్తారు. భారతదేశంలో టీ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? మన దేశంలో అస్సాం రాష్ట్రంలోని దిబ్రూగర్ను టీ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మన దేశంలో తేయాకు లేదా టీను అత్యంత ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం అస్సాం రాష్ట్రం. అదేవిధంగా కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసేది కర్ణాటక రాష్ట్రం. భారతదేశంలో సెరామిక్ ఇండస్ట్రీకి అత్యంత ప్రాముఖ్యం పొందిన నగరం ఏమిటి? ఖుర్జా అనే నగరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఇది సెరామిక్ ఇండస్ట్రీకి అత్యంత ప్రముఖమైనటువంటి నగరము. దీన్ని ద సెరామిక్స్ సిటీ అని పిలుస్తారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొరాదాబాద్ అనేది బ్రాస్ ఇండస్ట్రీకి, కన్నౌజ్ అనేది పెర్ఫ్యూమ్స్ ఇండస్ట్రీకి, మరియు లక్నో అనేది చికాంకారీ అనే అల్లికలకు మరియు ఫుడ్ ఇండస్ట్రీకి అత్యంత ప్రముఖమైన నగరాలు. భారతదేశంలోని జంషెడ్పూర్ అనేది ఏ పరిశ్రమకు అభివృద్ధి చెందినది? జంషెడ్పూర్ను స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నది. భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ అనేది టాటా కంపెనీచే ఇక్కడ ప్రారంభించబడినది. భారతదేశంలో రెండవ పంచవర్ష ప్రణాళికల కాలంలో స్టీల్ ప్లాంట్లను ప్రారంభించడం జరిగినది. ఈ ప్రణాళికను మహాలనోబిస్ నెహ్రూ ప్రణాళిక అని పిలుస్తారు. వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్లో
బ్రిటన్ సహకారంతో స్టీల్ ప్లాంట్ను ప్రారంభించారు. రూర్కెలాలోని స్టీల్ ప్లాంట్ను జర్మనీ సహకారంతోనూ, భిలాయ్ స్టీల్ ప్లాంట్ను రష్యా సహకారంతోనూ ప్రారంభించడం జరిగినది. మన దేశంలో దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అనేది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నది. దీనిని 1959వ సంవత్సరంలో రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. మన దేశంలో రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది నెహ్రూ మహలానోబిస్ ప్లాన్ ప్రకారం జరిగినది. 1956 నుండి 62 వరకు ఈ ప్లాన్ అమలు చేయబడినది. మన దేశంలోని జలంధర్ అనే పట్టణం ఏ ఇండస్ట్రీకి ప్రముఖమైనటువంటి పేరు సంపాదించినది? జలంధర్ అనేది పంజాబ్ రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ స్పోర్ట్స్ ఇండస్ట్రీ అనేది బాగా అభివృద్ధి చెందినది. ఇక్కడ ప్రముఖంగా ఒలింపిక్స్ మరియు కామన్వెల్త్ గేమ్స్ మరియు ఏషియన్ గేమ్స్కి సంబంధించిన పరికరాలను ఇక్కడ తయారు చేస్తారు. మన దేశంలో జాదుగూడ అనేది ఏ ప్రముఖ కేంద్రంగా పేరుగాంచినది? జాదుగూడ అనేది యురేనియం మైన్లకు అత్యంత ప్రముఖమైనటువంటి కేంద్రం. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రాంతంలోనే ఉన్నది. జాదుగూడ అనేది జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నది. ఇది సింగ్భూమ్ డిస్ట్రిక్ట్లో కలిగి ఉన్నది. మన దేశంలోని సేలం స్టీల్ ప్లాంట్ అనేది ఏ రాష్ట్రంలో ఉన్నది? సేలం స్టీల్ ప్లాంట్ అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది. దీనిని 1973వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ సమయంలోనే విశాఖ నగరంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రారంభించారు.